నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ మీటింగ్ పెట్టబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది సార్? అంటే కొత్త సినిమా ఏమన్నా వచ్చేది ఉందా, లేకపోతే ఇంకా ఉన్న మూవీ గురించే మాట్లాడే అవకాశం ఉందంటారా? అది ఈ ఊహాగానాలేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలిసారంటే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, ఈరోజు డిప్యూటీ సీఎం అయిన త్రివిక్రమ్ గారు ఎలాగూ గ్రేట్ రైటరు, గ్రేట్ డైరెక్టరు, అదే పెద్ద పెద్ద రచయిత, పెద్ద దర్శకుడు. అయితే వీళ్ళిద్దరు కలిసానుగా ఖచ్చితంగా పెండింగ్ సినిమాల గురించి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఏమో ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవలేదేమో, శుభాకాంక్ష చెప్పడానికి వెళ్ళారేమో, లేదా తనకేమైనా ప్రాబ్లమ్స్ ఇట్లాంటి గత ప్రభుత్వంలో చాలామంది సఫర్ అయ్యారు కదా. కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది బయటకు రాలేదు. కొంతమంది ల్యాండ్ ఇష్యూస్తోని, కొంతమంది కంపెనీ ఇష్యూస్తోని, కొంతమంది ప్రాజెక్టుల ఇష్యూస్తోని చాలా జరిగాయి. సో అలాంటి ఇష్యూస్ మాట్లాడడానికి వెళ్ళారేమో తెలియదు. కాకపోతే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఇదే ప్రస్తావన వచ్చుంటుంది అని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఎక్కువ. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ అత్యంత సన్నిహితులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక బాధ్యత అయితే ఉంది. ఏంటి? ఓజీ కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, హరిహర వీరమల్లు, ఈ మూడు కూడా మంచి ప్రాజెక్టులే. అవి ఏవో చిన్న చితక సినిమాలు కూడా కాదు, ఆషామాషి సినిమాలు కాదు. దట్టు పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారంటే అది చిన్న డైరెక్టర్ అయినా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అయిపోయినట్టే లెక్క. సో ఫస్ట్ అన్నిటికన్నా ముందు అనుకున్నది ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో అనుకున్నారు, హరీష్ శంకర్ గారిది. అది మొన్న ఎలక్షన్స్ ముందు టీజర్ కూడా రిలీజ్ చేశారు. గాజే అని కాదు, పగిలి గుచ్చుకుంటే దాని సత్తా ఏంటి తెలుస్తుందని ఒక గ్లాస్ని, జనసేన పార్టీ గుర్తుని ఎలివేట్ చేసేలాగా ఒక చేశారు. సో అది కూడా కొంచెం ఇంకా ప్యాడింగ్ వర్క్స్ ఉన్నాయి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉన్నాయి అన్నట్టుగా విన్నాను. తర్వాత ఓజీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైట్ సీన్స్, మెయిన్ సీన్స్ అన్నీ అయిపోయాయి. కొన్ని సీన్స్ పెండింగ్లు ఉన్నాయి. అది ఓజీ సుజిత్ ఎవరు అనుకుంటా డైరెక్టర్ అది. తర్వాత హరిహర వీరమల్లు కృషి గారిది ఏంటంటే అది పెద్ద ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు. దానికి ఒక సెమినార్ లాగా నిర్వహించి ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే అది కొంచెం హిస్టారికల్ స్టోరీతో ఏదో తీసే సినిమా. సో దానికి ఒక సెషన్ అంటే ఒక షెడ్యూలే పూర్తయింది, ఇంకా ఎక్కువ పెండింగ్ ఉందన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. సో ఇప్పుడు రెస్పాన్సిబుల్గా ప్రొడ్యూసర్కి ఏదైతే మాట ఇచ్చి, దర్శకుడికి ఏదైతే మాట ఇచ్చి సైన్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇప్పుడు ఆయన తల మీద ఉండే ఇవే. ఎందుకంటే ప్రొడ్యూసరు ఒప్పుకొని చేసిన తర్వాత కొంత ఎంతైతే షూట్ చేశారో ఆ పార్ట్ కానీ, దానికి సంబంధించిన ఖర్చు కానీ, ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ, షూటింగ్ షెడ్యూల్ టైంలో అయిన వర్క్, ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్ బేర్ చేసినప్పుడు నిజంగా ఆయన బేర్ చేశాడా, ఆయన బయట నుంచి ఇంట్రెస్ట్కి ఏమైనా అమౌంట్ తెచ్చాడా, మరి అదంతా ఆయన భారం పడుతుంది కదా. సినిమా రిలీజ్ అయితే కానీ ఒక్కసారి ఇవన్నీ తీరవు. సో అటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆన్సర్ చెప్పే బాధ్యత ఉంది. కాబట్టి మేబీ పవన్ కళ్యాణ్ గారే రమ్మని చెప్పారేమో, మీరండి ఇది ఎప్పుడో మీదే ఒక ప్లాన్ చేసి వాళ్ళతో మాట్లాడి అడ్జస్ట్ చేయండి అని చెప్పారో, లేదా ఈ పెండింగ్ ఉండిపోయిన ఈ ముగ్గురు దర్శకులు, మూడు సినిమాలకు సంబంధించి ప్రొడ్యూసర్లు కానీ త్రివిక్రమ్ గారికి చెప్పి, అయ్యా మీరే కొద్దిగా ఏదో మాట్లాడి చెప్పండి, ఎక్కడో ఒక దగ్గర ఏదో చిన్న గ్యాప్ మధ్యలో వీక్లీ 2 days ఒక గ్యాప్ తీసుకుని ఒక షిఫ్ట్ టైమింగ్ ఏదో ఒకటి, పొద్దున్నంతా ఆఫీస్ ఆడవాడు చూసుకుని ఈవినింగ్ టైమింగ్లో అయినా పెండింగ్ వర్క్స్ పూర్తి చేసుకునేలాగా, లేదంటే అతని దగ్గరికి వెళ్ళైనా సెట్స్ వేసి అవసరం అనుకుంటే ఆ పిఠాపురంలోనో అమరావతిలోనో ఎక్కడో చేసుకోవచ్చు అనే ఆలోచనలో కూడా రిక్వెస్ట్గా ఒకసారి చెప్పండి డిప్యూటీ సీఎం గారికి అని వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని వెళ్ళుండొచ్చు. మొత్తం మీద సినిమాకు చెందిన వ్యక్తులు ఇద్దరు ఉద్దండులు కలుస్తున్నప్పుడు ఖచ్చితంగా సినిమా గురించే ప్రస్తావన వస్తుంది. లేదా ఇతను పర్సనల్ వర్క్ కోసం కలిసేటప్పుడు కానీ, లేదంటే ఎలాగో వెళ్తున్నాం కాబట్టి మా పనిగా మాటగా కలిపితే ఆయన ఏమైనా డెసిషన్ తీసుకోవచ్చా, ఆయన ఏమైనా మనకు ఛాన్స్ ఇవ్వచ్చా అని చిన్న హోప్ అయితే ఉంటుంది. బట్ ఆయన మొన్న ఈవెన్ వారాహి నవరాత్రులు జరిగినప్పుడు మాల్లో ఉన్నప్పుడు కూడా అందరూ ఓజీ అని ఫ్యాన్స్ అదే ప్రజలందరూ అరుస్తుంటే, ఎక్కడ ఇది బాధ్యత ఒకటి ఉంది, ఇంకెక్కడ సినిమాలు చేయడం అవుతుంది చెప్పండి, మేము మీకు బాధ్యతగా మమ్మల్ని ఎంత పెట్టారు, మమ్మల్ని ఎంత మెజారిటీతో గెలిపించారు, ఆ బాధ్యత నిర్వర్తించాలి, ఇవన్నీ ఎప్పుడవుతాయి చూద్దాం అనేసాడు తప్ప చేస్తాను పెండింగ్ ఉంది చెయ్యాలి అని మాత్రం ఎక్కడ చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఒకవేళ ఆయన చేద్దామన్నా రెడీగా ఉంటారు. వీరికి డిసైడ్ చేసుకోమనండి, సినిమాల ప్రజల, ఎందుకు ఈ ప్రజలను మభ్య పెడుతున్నాడు, ఎందుకు ఇంత ప్రజలను మోసం చేస్తున్నాడు, గెలిచిన వరకు ఒక మాట అన్నాడు, గెలిచిన తర్వాత సినిమాలు చేసుకుంటున్నాడు,
అంటారు వీళ్ళే. ఉమ్. అరే పవన్ కళ్యాణ్కి నిబద్ధత లేదు, సంతకం పెట్టి 3 సినిమాలకు సైన్ చేశాడు, ఎంతో కొంత అడ్వాన్స్ కూడా తీసుకుని ఉంటాడు, ఇప్పుడు ఏంచి డిప్యూటీ సీఎం అయిపోయాడని చెప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇదేనా పవన్ కళ్యాణ్కి ఉండే నిబద్ధత? అసలే షూటింగ్ టైంకి రాడు, మళ్ళీ ఇదొకటి ప్రొడ్యూసర్లకి ఎంత నష్టం, దాని మీద ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఎట్లాగా మాట్లాడతారు, ఎలాగైనా మాట్లాడతారు, ఎలా చేయాలి? సో వీటన్నిటికీ సంబంధించి మేబీ చర్చించుకుని ఉండొచ్చు. సార్ ఏం చేద్దాం, ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఎలా ఉంది, దీనికి ఏమైనా మనకి ఆప్షన్ ఉందా, లేదు ఆయన సమావేశాలు, ఆయన సమీక్షలు, ఆయన మీటింగులు, అధికారిక పర్యటనలు ఇవన్నీ అయిన తరువాత ఎక్కడైనా చిన్న గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో చేసుకోవచ్చేమో. ఇప్పుడు పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 వరకు కంప్లీట్గా ఆఫీసు కలవడాలు మీటింగ్ ఇవన్నీ ఉంటాయి. 6 తర్వాత ఫ్రీ అయ్యాడు అనుకోండి, 6 నుంచి లేదంటే 9 నుంచి 12, 1 గంట వరకు ఒక షెడ్యూల్ ఏదో ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆ సినిమా వాళ్ళకి చేయాలనుకుంటే చేయొచ్చు, ఇతను కొద్దిగా టైము, కాకపోతే స్ట్రెయిన్ అయిపోతాడు ఈయన. ఎందుకంటే ఆ రాజకీయంలోనే చాలా ఇబ్బంది, అందరినీ నవ్వుతూ పలకరించాలి, ఆదరించాలి. ఈ కోపం అంతా గతంలో వచ్చిన వాడు ఒక అధికారి మీద అరిచింది వెంటనే ప్రజల మీద కానీ ఇంకెవరి మీద చూపించామో వెంటనే సోషల్ మీడియాలో రెడీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విశ్వరూపం, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టేశాడు, ప్రజల్ని విసుక్కుంటున్నాడు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఓపిక మీద ఉండి చేసుకొని తర్వాత మళ్ళీ ఇవన్నీ చేస్తారా అని చూడాలి. ఎందుకంటే గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా రోజుకు 3 షిఫ్ట్లు చేసేవాడు. ఆయన పొద్దున్న 6 నుంచి 2, 2 నుంచి 8, 9, మళ్ళీ 9 నుంచి రాత్రి 12, 1 గంట వరకు. అప్పటికి 1 గంట అయిపోయి ఇంకా ప్యాకప్ వెళ్తే, సార్ ఇప్పుడే వెళ్తారులేండి సార్, ఎక్కడ పడుకోండి సార్ అని. ఏమన్నా నాకు ఇంక ఓపిక లేదు, పడుకుంటానంటే, సార్ పడుకోండి సార్ అంటే, పడుకుంటే మీరు పడుకోండి సార్, పడుకునే సీన్లు మేము తీసుకుంటాం అనేవారట. అంటే ఆఖరికి సరే ఆఫీస్ వచ్చాడు నిద్రించినట్టు, నిద్రలో కలగన్నట్టు ఉంటే కొన్ని సీన్లు ఉంటాయి కదా, అలా పడుకునే సీన్లు కూడా తీసుకునేవారట కృష్ణ గారితో. అంటే అతను ఒక్కొక్క సంవత్సరం 17, 18 సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట కదా, 10 పైచిలుకు సినిమాలు. సో అంత బిజీ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు కృష్ణ గారు ఉదయం కాసేపు కుర్చీలో కుడికిన వీడియో తీసుకునేవారట, మేము ఎక్కడ ఇది వాడుకుంటాం సార్ విజువల్ కానీ. సో అట్లా ఈయన కూడా ఏవో చేసి అడ్జస్ట్ చేయొచ్చు. ఎందుకంటే సినిమా అనేది మనం కొన్నిసార్లు ఆ గ్రీన్ మ్యాట్ ఏదో పెట్టారనుకో, అరే ఇది ఎక్కడో ఎడార్లు తీసారా, ఎక్కడ వాటర్ ఫాల్స్ తీసారా అనుకోవచ్చు, అలా సెట్ చేసి తీసి అవుతుంది, చూడాలి మరి. అదే ఇక్కడ ఉన్నారనుకోండి, ఆయన దగ్గరలో స్టూడియోలు ఉన్నాయి కాబట్టి నైట్ పలానా అన్నపూర్ణ స్టూడియో, పలానా రామాయణ స్టూడియో అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండాలి. అక్కడ అంటే మళ్ళీ సెట్ వేయాలి కాబట్టి ఏముందమ్మా, పవన్ కళ్యాణ్ సినిమా అంటే సెట్ వేయడం మానేస్తారు. ఎంతసేపు చిన్న చిన్న హీరోలకి భారీ సెట్లు వేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఇలా తలుచుకుంటే చూద్దాం మరి. ప్రొడ్యూసర్కి న్యాయం చేస్తాడా, ప్రజలకి న్యాయం చేస్తూ ప్రొడ్యూసర్ కూడా న్యాయం చేయాలిగా, వాళ్ళకి కూడా తడిసి మోపుడు అయిపోయి ఉంటుంది ఇప్పటికే, చాలా రోజులు అయిపోయింది కాబట్టి. ఈవెన్ ఫ్యాన్స్ కూడా పండగ కదా, చూద్దాం ఏం జరుగుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.